ఓకే. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు వచ్చేసి మనమైతే మన బైక్ని అయితే చైన్ లూబ్రికేట్ అయితే చేద్దాం. సో చైన్ క్లీన్ చేసి మంచిగా లూబ్రికేట్ అయితే చేద్దాం. ఈ చైన్ టైట్ చేయడానికి ఇవన్నీ అండ్ ఇది ఒక బ్రష్ క్లీన్ చేసుకోవడానికి అండ్ పెట్రోల్తోనే మనం అయితే క్లీన్ చేస్తాం. ఇది వచ్చేసి లూబ్రికేట్ బ్రాండెడ్ అని కాదు, నార్మల్దే తీసుకున్నాం ఎందుకంటే మనం ప్రమోషన్ వీడియో ఏం చేయట్లేదు కదా. సో అండ్ అలాగే ఇవ్వండి క్లాత్ కూడా తెచ్చుకున్నాను. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ అయితే నార్మల్గా స్పాకెట్ అనేది క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా టైట్ చేసి లూబ్రికేట్ కొట్టేస్తారు. సో అట్లా కాదు, ఇందులో మొత్తం ఇసుకుంటుంది. ఇవ్వండి ఇందులో ఉంది కదా, సో ఇందులో ఇసుకుంటుంది. ఇది దీనికి రబ్ అయి తొందరగా స్పాకెట్లు మనకి పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్పాకెట్ లెస్ తగ్గిపోతుంది. సో ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటి మంచిగా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నార్మల్గా అసలు ఏం అంటే పెట్రోల్ అది వేయకుండా మొత్తం బ్రష్తోనే మంచిగా ఇలా క్లీన్ చేసుకోండి. సో ఇలాంటి బ్రష్ మీకు లేకపోయినా సరే నార్మల్ మన టూత్ బ్రష్ ఉంటుంది ఇంట్లో వాడేది, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అదైనా పనిచేస్తుంది. సో ఇలాంటిదే ఉండాలి అని ఏం అవసరం ఉండదు. సో దాని తర్వాత ఒకసారి చైన్ అయితే క్లీన్ చేయండి మంచిగా. ఎందుకంటే ఇలా క్లీన్ చేస్తే ఫస్ట్ దీనిపైన ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఉంటే బండి స్టార్ట్ చేసి గేర్ వేసి ఇలా రన్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే అస్సలు రన్ చేయకండి. అలా రన్ చేస్తే మీకు ఏళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఇలా పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఇది ఇక్కడ స్ట్రక్ అయిపోతే ఇలా ఫింగర్ ఇందులో పోతే కథం అవుట్ ఇక ఫింగర్. ఇక నార్మల్గా ఆఫ్ చేసుకొని బండి ఆఫ్ చేసుకొని ఇలా చేసుకుంటూ ఉండండి. చూడొచ్చు అసలు ఎంత డస్ట్ వస్తుందో. ఓకే చూడండి ఎంత డస్ట్ వచ్చింది చూడండి అసలు ఇందులో నుంచి మొత్తం. క్లాత్ తోటి నెట్టేద్దాం మొత్తం. అండ్ ఇప్పుడు పెట్రోల్ పోద్దాం. ఓహో ఇది నా మీదే పడతాను దీనికి హోల్ పెడితే. ఒక్కసారి పెట్రోల్ పోసిన తర్వాత మంచిగా దీంతో ఇలా రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇంకొంచెం వేద్దాం పెట్రోల్. ఇలా లాభం లేదు, కొంచెం ఇందులో పోసుకొని డైరెక్ట్గా బ్రష్ ముంచి క్లీన్ చేద్దాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో కనుక ఇలా చేస్తూ ఉంటే మీ పక్కన ఎవరన్నా అంటే గ్యాస్ స్టవ్ లేకపోతే అలాగే ఇంట్లో ఎవరైనా మన ఫ్రెండ్స్ అలా సిగరెట్ తాగుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారుగా. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి, ఎందుకంటే పెట్రోలు తొందరగా ఫైర్ని అంటుకుంటుంది. ఇక అప్పుడు ఏం లేదు, ఇక అవుటే ఇక మీ పని. అందుకే కొంచెం ఫైర్కి దూరంగా ఉండండి. పెట్రోల్తో పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. సో పెట్రోల్ ప్లేస్లో డీజిల్ కూడా వాడుకోవచ్చు. డీజిల్ ఏం తీసుకొస్తాను బంక్కి వెళ్ళి అని చెప్పేసి పెట్రోల్తో అయితే కానిస్తాను. పాకెట్ని కూడా కొంచెం నీట్గా క్లీన్ చేయాలి ఇలాగే. ఓకే కనబెట్టేసి ఒక్కసారి క్లాత్ తీసుకొని నీట్గా తుడుద్దాం. అబ్బో ఇంత పెద్ద క్లాత్ దీనికి వేస్ట్ చేయడం ఎందుకు. అబ్బో
జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇలా. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. డస్ట్, ఇసుక, మనం ఆఫ్ రోడింగ్లు కొడుతూ ఉంటాం కాబట్టి, విలేజ్లు బాగా తిరుగుతాం కాబట్టి మట్టి మొత్తం పట్టుంటుంది కదా, సో మొత్తం వదిలేస్తుంది. అబ్బా, సో మంచి క్లీన్ అయింది. దాని తర్వాత స్పాకెట్ని కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేయాలి. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఏం లేదు, మన మెకానిక్స్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా ఏదో అట్లా పైనుంచి స్ప్రే కొట్టి ఇచ్చేస్తారు, అన్న అయిపోయిందన్న అంటారు. సో అట్లా కాకుండా నీట్గా టైం తీసుకొని కొంచెం ఒక 1/2 అవర్ అట్లా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మంచిగా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే స్పాకెట్ లైఫ్ కూడా పెరుగుతుంది మనకి. చైన్ స్పాకెట్స్ 1 year వచ్చేవి, ఒక 16 months అట్లా, ఒక 4 months ఎక్స్ట్రా వస్తాయి. ఏమవుతుందంటే ఇందులో డస్ట్ ఉంటుంది కదా, సో ఇందులో డస్ట్ ఉండడం వల్ల మనకు రన్ అయినప్పుడు ఈ డస్ట్ వెళ్ళి దీన్ని తగులుతూ ఉంటుంది. సో ఇది రబ్ అయ్యి మనకి ఏమవుతుందంటే స్పాకెట్లు అరగడం అవుతుంది. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం. చూడండి సార్. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొంచెం మనం చైన్ టైట్ చేద్దాం. ఇవ్వండి, బాగా లూజ్ ఉన్నది. చైన్ లూజ్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మామూలు టైట్ చేయాలి అసలు. ఓకే, ఇది ఫ్రంట్కి పెద్దది. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్రంట్కి ఇలా తిప్పుకోవాలి, అండ్ రైట్ సైడ్ ఉన్నది మాత్రం కిందికి అనుకోవాలి మనం. ఓకే, ఓకే. సో 2 sides లూజ్ చేసుకున్న తర్వాత నా బైక్ అంటే ఈ లైట్లు పెట్టాను నేను. సో దీన్ని కొంచెం వెనకాలకు అనుకుందాం, లెఫ్ట్ సైడ్ దాన్ని కూడా అనుకుందాం. 10 range తీసుకోవాలి, 10 number range. ఫస్ట్ అటు సైడ్ టైట్ చేయాలి మనం కొంచెం. ఇవ్వండి, అటు సైడ్ చూడండి. 1 2 3 4 స్టెప్ అటు టైట్ చేసినా, మళ్ళీ 4 ఇటు టైట్ చేద్దాం. 1 2 3 4. సో ఇందాకడికి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఓకే, చాలు. ఇప్పుడు దీన్ని టైట్ చేసుకుందాం. ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తున్నారు, టీవీ సౌండ్ కూడా మీకు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ వెళ్ళి అటు సైడ్ టైట్ చేద్దాం. ఓకే, ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఈ లైట్స్ కూడా టైట్ చేసుకుందాం అలాగే. సో ఇప్పుడు వచ్చేసి లూబ్రికేట్ టైం. వావ్, ఇది అసలు సూపర్గా వర్క్ చేస్తుంది ఈ లూబ్రికేషన్. వావ్, బా, అసలు సూపర్ వర్కింగ్. చూడండి అసలు సౌండ్ లేకుండా ఎట్లా వచ్చిందో, చాలా బాగుంది అసలు.
చూసారా గైస్ ఎంత సింపుల్గానే అయితే చైన్ లూబ్రికేట్ చేశాను ఇంట్లోనే. మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత పెట్రోల్ వేసి బ్రష్తో ఒకసారి రుద్దేసి మొత్తం క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పెట్రోల్ పోసి నీట్గా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి పెట్రోల్ పోసేయండి. పెట్రోల్ పోసిన తర్వాత అప్పుడు శాండ్ ఇక్కడ ఉంటుంది, క్లాత్ పెట్టి నీట్గా తుడిచేయండి. తుడిచేసిన తర్వాత చైన్ టైట్ చేసుకోండి ఏ రేంజ్ వస్తే ఆ రేంజ్తో. సో దాని తర్వాత ఇక మనం లూబ్రికేట్ కొట్టుకుంటే అయిపోతుంది. సో స్పాకెట్ క్లీన్ చేస్తాను నేను, స్పాకెట్ మీద పడ్డది. సో ఎంత సింపుల్గా చూసారుగా, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికో బయటికి మనం మెకానిక్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం. సో నాకు అక్కడైతే టూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ టైప్ టూల్స్ కాకుండా మామూలు రింగ్ టూల్స్ వస్తాయి, ఆ టూల్స్ తీసుకోండి. ఈ సైజు ఏది సెట్ అవుతుందో అండ్ అవతల కూడా ఉంటుంది అది కూడా. సో అపాచీకి వచ్చేసి ఇది వచ్చేసి 28 వస్తుంది, అది వచ్చేసి 23 వస్తుంది. ఏ అపాచీకైనా అదే వస్తుంది. అండ్ వేరే బైక్స్ అయితే దాన్ని సైజుని బట్టి మీరు తీసుకోండి. ఇలాగే మీరు కూడా ఇంట్లో మంచిగా బైక్ని అయితే మొత్తం చిన్న చిన్న సర్వీస్ మనం చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం మెకానిక్స్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు. చూసారుగా మొత్తానికైతే అయిపోయింది లూబ్రికేట్. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో వింటే వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.